రీఅప్లికేషన్ ప్యాకేజీ అనౌన్స్ చేస్తారా చెప్పనండి. వాళ్ళు చేస్తే నేను విత్డ్రా చేసుకుంటాను నా మాటని. దానివల్ల ఏంటి రైతులకి వేగం ఆ ఇండస్ట్రీ వచ్చే అవకాశం అవుతుంది కదా. ఇప్పుడు ఎయిర్పోర్టు మనం బాగోపురం ఎయిర్పోర్ట్ ఎందుకు లేట్ అయింది? ఎందుకు తెలుగుదేశం గవర్నమెంట్లోనూ ఆ ల్యాండ్ గురించి తేలిపోయారు? ఎందుకు అవకాశాన్ని జారబిల్చుకొని ఎందుకు ఆలస్యమైంది? అప్పుడు మేము వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ దానికి శంకుస్థాపన చేసి త్వరితగతంగా మేము ఆ పని స్పీడప్ చేసి ఎందుకు చేసాము? ఒక సిస్టమేటిక్గా ఒక దాన్ని చేసాం కాబట్టి ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలి, ఏది ప్రజలకి అవకాశం అవసరం ఉన్న పని చేయాలి, ఏది చేయాలి చేసాం కాబట్టి ఇవాళ ఇంకో 2 నెలల్లో అది ప్రారంభమవుతుంది. అవి అనుకుని ఎంతసేపు మన ప్రాపకం కోసం, మన పబ్లిసిటీ కోసం, మన ప్రచారం కోసం, లేదు మన జోబులు నింపుకోవడం కోసం చేస్తే ఎలా ఉంటాయి కార్యక్రమాలు? ఈ రకంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయండి, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి. అలాగే సైమిల్టేనియస్గా అమరావతి మీరు నిజంగా దానికి రైతులకి మంచి చేద్దాము, రాష్ట్రాలు మంచి చేద్దాము, స్పీడప్ ఆ పనికి ఎంత ఖర్చు పెట్టి చెప్పండి. అడగండి, ప్రత్యేక హోదా నుంచి మంచి చెప్పండి. మీరు అడగచ్చు, మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు? మేము ఉన్నప్పుడు మాకు వ్యతిరేకం కదా భారతీయ జనతా పార్టీ, మా గవర్నమెంటా లేదా మేము భాగస్వామా? చెప్పండి, మేము భాగస్వామా కాదు కదా. అయినా మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అడిగారు, మానలేదు, అవసరాలను అడిగారు. మన స్టీల్ ప్లాంట్ కానీ అది అంశాలు కానీ కానీ అందుకు ఇవాళ ఇన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తాను 3-4 రోజులు పెట్టి ఏంటి ఇదంతా అని. కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు చెప్పండి? కౌన్సిల్ ఎవరు అన్నారు వద్దని? మేమే కదా మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ పెట్టింది. ఇప్పుడు మీరు వచ్చేసి చంద్రబాబుని తీసుకొచ్చి పెడితే అప్పుడు మా అక్కడ దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కదా భార్య కదా చేసింది, ఆమె కదా చేసింది. లేదు కౌన్సిల్ తీర్మానం అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు అనుకోండి మీరు అనుకుంటే మరి కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చొని ఎక్కడ ఆ పైన గ్యాలరీలో కూర్చొని దగ్గరుండి చైర్మన్ గారితో ఆ రోజు బిల్లు పాస్ చేయించారు కదా. మరి దాని ప్రాధాన్యత కదా నేనేంటో చెప్పండి. లేకపోతే మరి ఎందుకు అక్కడ కూర్చోవాలా? చంద్రబాబు నాయుడు అక్కడ ఎందుకు కూర్చోవాలి చెప్పండి? అక్కడ లేకపోతే ఎందుకు చేయలేదు? మంది పెట్టలేదు. ఎందుకంటే ఆ పెడితే ఇవన్నీ అడుగుతాం కాబట్టి. ఇప్పుడు మీ ప్రస్తుతం అడిగాం కదా ఎంత ఖర్చు పెట్టావు, ఏమైంది, 14,000 కోట్లు ఎస్ఎఫ్టీ ఏంటి, 5,000 రూపాయల ఎస్ఎఫ్టీ దొరుకుతుంది కదా. అక్కడ ఎలక వైర్లు కలిపడి ఐరన్ కలిపడి ఎక్కడ ఐరన్ కలపడం చూసామండి మనం. వైర్లు ఇలా కాపర్ కలిపిందంటే అదేంటి, ఎందుకు జరిగింది, ఆ నష్టం ఏంటి, ఆ నష్టం కంపెనీ భరిస్తుందా లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తున్నాయా, కాంట్రాక్ట్ సంస్థ భరిస్తుందా, ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తున్నాయా, దాంట్లో ఏదైనా కుంభకోణం ఉందా? మరి కరకట్ట రోడ్డుకి మరి ల్యాండ్ విషయం స్టార్ట్ చేసాం కదా, ఎంతవరకు పూర్తయింది, మరి ఎప్పుడు చేస్తారని అడుగుతాం కదా మేము. అందుకు పడి ఉన్నాను సార్, నిజమాబద్ధం మీరు చెప్పండి. ఇప్పుడు నా రామకృష్ణ నాయుడు మేమేంటి ఇప్పుడు మీరే వచ్చేసి మానలే కదా, మేమే కదా మళ్ళీ ఇచ్చాము పెట్టాము. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇవన్నీ మానుకొని
ఒకసారి ఎన్నికైన ప్రభుత్వాలు ఒక బాధ్యతగా వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి